నమస్తే, లానిజీ సెమినేట్సిస్లో స్వాగతం. ఈరోజు మేము ప్రవీణ్ పూర్వార్ధ్ నిబంధ సౌరభ్లో నుంచి మొదటి పాఠం దక్షిణ్కి గంగా గోదావరి గురించి చదవబోతున్నాం. రండి చదివి గోదావరి నది యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏమిటి చదివి తెలుసుకుందాం. దానికంటే ముందు ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా చేరుతాయి. బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ బటన్ నొక్కండి. డిస్క్రిప్షన్ బాక్స్ చూస్తుండండి. దాంట్లో మీకు కావలసిన విషయాలు తప్పనిసరిగా దొరుకుతాయి. ఎందుకంటే నేను ముఖ్యంగా ఏ లెసన్ తీసుకుంటున్నాను దాని యొక్క లింక్ దీంట్లో ఇస్తున్నాను. కాబట్టి మీరు అది చూడటం మరవబాకండి. ఇక రండి, టైం వేస్ట్ చేయకుండా దక్షిణ్కి గంగా గోదావరి దాని యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏమిటి చదివి తెలుసుకుందాం. అది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అది చదివి తెలుసుకున్నారండి. గోదావరి ఫస్ట్ నేను ఒక 2 మాటలు చెప్పేసి తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మేము ఏ లెసన్ రాసినా, ఇది రాసినా కేవలం ఒక గైడో ఒక బుక్కో చదివి దాంట్లో ఉన్నదే రాయకూడదు. మేము కూడా మనకు అన్ని విధాల అన్ని చోట్ల నుంచి సేకరించిన మన జ్ఞానం కూడా దాంట్లో వెయ్యాలి. దాంట్లో మనకి రాసిన దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి నేను కొన్ని విషయాలు నా తరఫున చేర్చి మీకు చెప్తూ ఉంటాను. అది మీరు ఎగ్జామ్లో తప్పకుండా రాయండి. దాని యొక్క ప్రాముఖ్యత కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది, అంటే కొంచెం స్పెషల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముందు గోదావరి అంటే ఏమిటి? నదుల్లో మీరు ఎన్నో నదులు తెలుసు కదా, కావేరి, కృష్ణ, యమున, గంగా, తుంగభద్ర, బ్రహ్మపుత్ర, ఎన్నో నదులు ఉన్నాయి కదా. ఈ నదులలో కొన్ని జీవనదులు, కొన్ని నదులు జీవనదులు కావు. ముఖ్యంగా జీవనదుల్లో గంగా, బ్రహ్మపుత్ర తదితరులు. ఇక మిగతా నదులు జీవనదులు కాకుండా దానికి ఏమి ప్రాముఖ్యత, దాని ప్రత్యేకత ఏమిటి, అది మేము ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా దక్షిణ్కి గంగా గోదావరి నది గురించి. ఇక రండి, ఇది ఎందుకు రాశారు, ఎవరు రాశారు దాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. అంటే ఎప్పుడు రాసినా కానీ, ఏం రాసినా కానీ, ఏ కవి, ఏ రచయిత ఇది రాశారు, అతని యొక్క పరిచయం తప్పకుండా ఇవ్వండి. అతని యొక్క రచనలు కూడా కొన్ని సేకరించి రాయండి, మరోబాకండి. ఇక రండి, ఇది ఎవరు రాశారో అది ఫస్ట్ తెలుసుకుందాం. లేఖక్ పరిచయం అంటే రచయిత యొక్క పరిచయం. కాకా సాహెబ్ కాలేకర్ का जन्म दिसंबर सन 1885 में महाराष्ट्र के సతారా నగర్ మే హువా థా. కాకా సాహెబ్ కాలేకర్ యొక్క జన్మము 1885లో మహారాష్ట్ర సతారా నగర్లో అయినదన్నమాట. కాకా సాహెబ్ని భారత్ కి అనేక భాషాओं का అధ్యయన్ కియా థా. వీరు భారతదేశంలో ఉన్న అనేకమైన భాషలను జ్ఞానం పొందారన్నమాట, తెలుసుకున్నారంటే నేర్చుకున్నారు. और उनका मराठी, गुजराती, हिंदी, बंगला और अंग्रेजी पर अच्छा अधिकार था. ఇతనుకు అంటే ఈ రచయితకు ఇన్ని భాషలు తెలుసు అనమాట. అంటే వీరు బహుభాషి, మల్టీలింగ్విస్టిక్, ఇన్ని భాషలు తెలుసు. మరాఠీ, గుజరాతీ, హిందీ, బెంగాల్, అంగ్రేజీలో చాలా బాగా కమాండ్ ఉండింది, అంటే అధికారం ఉండిందనమాట, అంటే బాగా తెలుసు. వే ప్రాయ హిందీ और గుజరాతీ మే హీ లిఖతే థే. కానీ వీరు ముఖ్యంగా దేంట్లో రాస్తారంటే హిందీ మరియు గుజరాతీలో. తన రచనలంతా హిందీ మరియు గుజరాతీలో రాసేవారనమాట. కాకా సాహెబ్ कुछ समय तक శాంతి నికేతన్ మే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కే సాత్ రహే. కొంచెం కాలం వీరు గురుదేవ్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్తో గడిపారనమాట. కాకా సాహెబ్ ఉచ్చ కోటికే విచారక్ థే. వీరు చాలా గొప్ప విచారాలు కలిగిన వారు, అంటే ఆలోచన కలిగిన వారు అనమాట. उन्होंने बड़ी प्रवाहपूर्वक और प्रभावशाली भाषा में విచారపూర్ణ నిబంధ లిఖే. వీరు ఎస్సే రాశారన్నమాట. చాలా దాంట్లో భాషా ప్రవాహం, తర్వాత ప్రభావశాలి, ప్రతిభాశాలి, ప్రవాహపూర్వకంగా అంటే భాషలో అంతటా ఫ్లో ఉండింది, అంత బాగా రాశారన్నమాట.
నిబంధనలు చాలా రాశారు. దాంట్లో ఒక ప్రేరణ, ఒక ప్రభావము, ఒక ప్రవాహము అంతా ఉండేదన్నమాట. అన్ని గుణాలు ఉండేదన్నమాట ఇతని యొక్క రచనలో. ఉన్కి వ్యాఖ్య భీ బడీ తర్క్ సంగత్ హోతీ థీ. అతని యొక్క వ్యాఖ్య కూడా చాలా హేతుబద్ధమైనది అనమాట, అలాగుండేదన్నమాట. ఇది రచయిత యొక్క పరిచయం. ఇప్పుడు మేము సారాంశం గురించి చదవబోతున్నాం. గోదావరి నది గంగా తర్వాత మన భారతదేశంలో రెండో స్థానంలో ఉంది. అంటే అంత పెద్ద రివర్ అనమాట. అంతే సెకండ్, ఇండియా సెకండ్ లాంగెస్ట్ రివర్ అనమాట ఆఫ్టర్ గంగా. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ప్రవహిస్తుంది. లాస్ట్లో బే ఆఫ్ బెంగాల్లో పోయి కలుస్తుంది. దీని మీద ఎన్నో బ్రిడ్జిలు కట్టారు, అద్భుతమైనవి. దాంట్లో ఒక చాలా అద్భుతమైన బ్రిడ్జ్ ఏంటంటే రాజమహేంద్రవర్మ గోదావరి ఆర్క్ అనమాట. ఇక దీంతో కవి గారు రచయిత ఇంప్రెస్ అయ్యి ఈ నదిని చూసి చాలా అతని గంగా నది చూసి దానికి ప్రభావం తన మనసులో దాంతో పులికించబడి ఇది రాశారనమాట. ఈ నిబంధన రాశారు. దీనికి చదివి తెలుసుకుందాం. कृष्णा और गोदावरी इन दोनों नदियों ने दो विक्रमशाली महाप्रजा का पोषण किया है. రివర్ కృష్ణ మరియు గోదావరి చాలా విక్రమశాలి అయిన ప్రజలకు, అంటే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రజలకు పోషణ చేసేదన్నమాట. ఎవరు? ఈ నదులు. यदि हम कहें कि महाराष्ट्र का स्वराज और आंध्र का साम्राज्य इन्हीं दो नदियों के ऋणी है तो इसमें जरा सी भी అతియుక్తి नहीं होगी. మేము ఇలా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రజలు ఈ రెండు నదులకు రుణపడి ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి అసమంజసము, అతిశయోక్తి లేదు. ये नदियाँ भूतकाल के गौरवशाली इतिहास की जितनी साक्षी हैं उतनी ही भविष्य की महान आशाओं की प्रेरक भी हैं. భూతకాలం అంటే చరిత్రలో దీని యొక్క ఎంత ఇది ఉందో, ఇంపార్టెన్స్ ఉందో, ప్రత్యేకత ఉందో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ప్రేరణ ఇచ్చేది అన్నమాట. ఎవరు? ఈ నదులు. రామ్ సీతాకా సంయోగ్తో ఫిరువా. శ్రీరామ్ లోకరక్షకుడు తెలుసు కదా, భగవంతుడు శ్రీరాముడు గాడెస్ సీత గారి యొక్క సంయోగం అంటే కలియటం అందరికీ తర్వాత అయింది. కానీ కింటూ ఉన్కా జన్స్థాన్ కా వియోగ్తో హమేషా కే లియే బనా రహా. వాళ్ళ యొక్క వియోగమైన స్థలం ఎప్పటికీ ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది. అంటే వనవాసానికి సీతను వదిలేసి వచ్చారు కదా, పంచావటి అదనమాట. అది ఇప్పుడు చిరస్థాయిగా ఒక హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. बना रहा. आज भी आप नासिक पंचावटी में घूम कर देखें. ఇప్పుడు కూడా మీరు నాసిక్లో ఉన్న స్థలం పంచావటిలో మీరు పోయి తిరిగి చూసారంటే చాహే చౌమాసే మే జాయే యా గర్మి, ఏ మోసంలో ఏ కాలంలో పోయినా కానీ, చలికాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, ఏ కాలంలో పోయినా కానీ ఆప్కో యహీ మాలూమ్ होगा, మీకు ఇదే తెలుస్తుంది. मानो सारी पंचावटी जटायु की तरह उदास होकर सीता सीता पुकार रही है. మీరు అక్కడ పోయి చూస్తే పంచావటిలో ఇప్పుడు కూడా ఎలా తెలుస్తుందంటే మొత్తం ఆ ప్రదేశం అంటే ఆ స్థానం మొత్తం చాలా ఉదాసీనంగా, జటాయు తెలుసుగా అతను సీత సీత అని పిలుస్తూ ఉండారనమాట. ఆ విధంగా అది దాంట్లో ఉన్న ఒక్క అణువణులో ఆ విధమైన అరుపులు వినిపిస్తాయి. అంత దుఃఖకరంగా, అంత విదాసీనంగా ఉంటుందన్నమాట పంచావటి. గోదావరి की संपूर्ण कला भद्राचल से ही देखी जा सकती है. దీని యొక్క సంపూర్ణమైన కళ అంటే స్టార్టింగ్ భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట.
ఇది గోదావరి నది, जिसका पाट 150 मीटर तक चौड़ा है। దీని యొక్క పొడవు 150 మీటర్ల వరకు విశాలమైనది। భద్రాచల్ से రాజమండ్రి या धवलेश्वर तक अखंड गोदावरी बहती है। భద్రాచలం నుంచి గోదావరి ఐరావతి భద్రాచల్ से రాజమండ్రి धवलेश्वर तक अखंड गोदावरी बहती है। ఇది ప్రవహిస్తుంది అన్నమాట రాజమండ్రి మరియు ధవళేశ్వరం। गंगा सिंधु सोनभद्र गोदावरी ఐరావతి जैसे विशाल वारी ప్రవాహమైన जी भर देखे हैं। ఇలాంటి విశాలమైన ప్రవాహమైన నదులను నేను చూశాను। ఎవరు? రచయిత కాకా సాహెబ్ కాలేకర్ ఇలాంటి ఈ నదులన్నీ చూశారనమాట। గంగా, సింధు, సోనభద్ర, గోదావరి, ఐరావతి అవన్నీ చూశారు। जी भर के మనస్ఫూర్తిగా చూశారు। पश्चिम की ओर गोदावरी जितनी चौड़ी है उससे विशेष चौड़ी पूर्व की ओर थी। పశ్చిమ తరపున గోదావరి ఎంత విశాలంగా ఉండిందో, ఎంత పెద్దదిగా ఉండిందో అంతకంటే ఎక్కువగా పెద్దగా పూర్వలో ఉండింది। माता गोदावरी राम लक्ष्मण सीता से लेकर वृद्ध चटायु तक सबको స్థానపాన్ कराया। మాతా గోదావరి అంటే గోదావరికి ఒక అమ్మలాగా పిలువబడింది అనమాట। ఇక్కడ తను రాముడు అంటే శ్రీరాముడు దేవుడు, లక్ష్మణుడు అతని యొక్క తమ్ముడు లక్ష్మణుడు, రాముని యొక్క అర్ధాంగిని సీత, వీళ్ళతో పాటు వృద్ధ అంటే వయసైన వ్యక్తి చటాయి తనకు స్థానం ఇచ్చింది। तेरे किनारे शूरवीर भी पैदा हुए हैं और తత్వచింతక్ భీ, నీ ఒడ్డులో అంటే ఈ నది ఒడ్డులో చాలా సూరవీరులు కూడా పుట్టారు, తత్వచింతకులు కూడా పుట్టారు। దేశభక్తి भी पैदा हुए, దేశభక్తులు కూడా పుట్టారు। और ఈశ్వర భక్తి भी सभी की तू माता है, ఈశ్వరుని యొక్క భక్తులు కూడా నీ ఒడ్డున పుట్టారు। ఈ విధంగా నీవు అందరికీ మహానుభావులందరికీ మహాపురుషులందరికీ నీవు తల్లివి, అమ్మవు అని తను అంటే రచయిత పొగడారనమాట। ఇది నిజంగా గోదావరి రెండో పెద్ద నది కదా గంగా తర్వాత। దీని యొక్క పొడుగు 1465 కిలోమీటర్లు। ఇది ప్రవహించి మహారాష్ట్ర, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ అంతా ప్రవహించి లాస్ట్లో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది చెప్పాను కదా। కాబట్టి ఇది చాలా అద్భుతమైన నది। నేను చెప్పిన ఇప్పుడు సారాంశం చదివేశాము। మీకు నేను చెప్పిన తీరు అర్థమైంది అనుకుంటాను। మీకు నేను చెప్పిన తీరు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి, లైక్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, మీ కమెంట్స్ మీరు ఇవ్వండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి। లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్। ఇక రెండో వీడియోలు మేము కలిసే వరకు మీ శ్రద్ధ తీసుకోండి, నాకు సెలవు ఇవ్వండి। బాయ్ బాయ్, జై హింద్। ఇది దక్షిణ గోదావరి। ఓకే, బాయ్ బాయ్, జై హింద్।